తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగ అభివృద్ధి జెట్ స్పీడ్తో జరగాలన్నారు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ క్లబ్లో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ విలువలు ఉండేలా చూస్తామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రంలో భూముల విలువ పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు మూసీ సుందరీకరణ ప్రారంభిస్తామని చెప్పారు. సైబరాబాద్ ప్రాంతం దేశంలోనే ఒక విజనరీ ఉన్న ప్రాంతంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆవిష్కరణతో పాటు వెబ్సైట్ను బ్రోచర్ ఆవిష్కరించారు వేం నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు ఆర్వీఆర్ ప్రసాద్, నరెడ్కో మాజీ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. చాలా మంది పెద్దలు వచ్చి కూర్చుంటే నేను లేట్ అయితే బాగుండదు అని చెప్పి నేను మన వాళ్ళకి చెప్పినాను. కానీ ఏదైనా టైం అయినా పర్వాలేదు, ఒకసారి మీరు తప్పకుండా వచ్చిపోవాలని చెప్పి కూర్చొని నేను కార్యక్రమాలను రద్దు చేసుకుని నేను రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మీరు కొత్తగా సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఇవాళ ఏదైతే ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని మీరు పెట్టుకొని ఫ్యూచర్ సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడున్న హైదరాబాద్ సైబరాబాద్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక విజన్ తోటి మీకు ముందుకు పోవాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే, అంటే మీ కాన్సెప్ట్ లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వ్యాపారము బిల్డర్స్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాద్ ఈ దేశంలోనే ఒక పేదరిక పట్టణంగా